నలుగురు పార్టిసిపెంట్స్ తో మనం మొదలు పెట్టేద్దాం. లక్ టు చిక్కు పవర్డ్ బై ఈస్టర్న్ మసాలా. లెట్స్ గెట్ ఇంటూ అవర్ రౌండ్ నెంబర్ 1. ఒక్క ప్రశ్నకి 5 ఆన్సర్స్ ఇచ్చే రౌండ్. దట్స్ కాల్డ్ పంచ్ పటాకా. ముందుగా ప్రశంసికతో మొదలు పెడదాం. ప్రశంసిక, బాస్ కు నమస్కారం పెట్టే. హాయ్ బాస్. అన్న కొద్ది ఇంకా దండాలు పెట్టేస్తోంది. బాస్ అర్జెంట్ గా నువ్వు క్వశ్చన్ ఇచ్చే. పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపయోగించే వస్తువులు ఏవి? చాక్ పీస్. చాక్ పీస్ అంట. చాక్ పీస్. చాక్ పీస్. రైట్ ఆన్సర్ ప్రశంసిక. 1000. పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపయోగించేది పుస్తకాలు కూడా, టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ అట, పుస్తకాలట. నోట్బుక్ ఆర్ పుస్తకాలు. రైట్ ఆన్సర్ ప్రశంసిక. పెన్నులు కరెక్షన్ కి దిద్దడానికి కూడా ఉపయోగిస్తారు. మరి బాస్ గారు ఎంత వరకు స్వీకరిస్తారో? బాబోయ్, మంచి తెలుగు మాట్లాడే అమ్మాయి చాలా రోజులకు దొరికింది మనకి. బాస్ గారు స్వీకరిస్తారా? పెన్ yes, that's the right answer ప్రశంసిక. 3000. థ్యాంక్ యూ. మళ్ళీ రాసిన తర్వాత తుడపాలంటే డస్టర్ కావాలి. చాక్ పీస్ తో రాసిన తర్వాత బోర్డ్ ని తుడవడానికి డస్టర్ కావాలట. అవునా? ఇంకా పాఠశాలలో ఉపయోగించే వస్తువులు, ఉపాధ్యాయులు ఉపయోగించే ఉపాధ్యాయులు ఉపయోగించే వస్తువులు నోట్బుక్, చాక్ పీస్, పెన్ను, పేపర్. పేపర్స్ అని పేపర్స్ అంటే బాస్. నో, మరి ఇప్పుడు నువ్వు చెప్పలేని ఏంటో చూద్దామా ప్రశంసిక? బట్ నాట్ బ్యాడ్ యా ప్రశంసిక, నువ్వు బాగా చేసావు. థ్యాంక్ యూ. 4000. గుడ్ ఓపెనింగ్. 1 2 3 and 4. సూపర్ బేబీ. దండం మాత్రం నువ్వే పెట్టి రాకేష్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దామా? కాలేజ్ అంటే గుర్తొచ్చేది ఏంటి? కాలేజ్ బ్యాగ్. స్టైలిష్ కాలేజ్ బ్యాగ్. కాలేజ్ అనగానే స్టైలిష్ బ్యాగ్. అదే చింపి చెప్పిన మాట వినరా రాకేష్? కాలేజీ అంటే గుర్తుకు వచ్చేది ఏమిటి? చింపి నడుగు చెప్తాడేమో. బైక్. బైక్ అంటే బైకా? బైక్ అంటండి. బైక్ కొంచెం కాలేజీకి సంబంధించి చదువుకుంటారు కూడా కదా కాలేజీలో. ఏమ్మా? లాంగ్ నోట్బుక్. లాంగ్ నోట్బుక్. పొట్టి నోట్బుక్ల నుంచి లాంగ్ నోట్బుక్లకి ఎదుగుతారు. అవును. ఆప్షన్ నంబర్ 3 లో లాంగ్ నోట్బుక్స్ బాస్. ఇంకేముంది? ఇంకా మిగిలింది అక్కడ బూడిద ఏమీ లేదు. ఇంటికి వెళ్దాం పద. ఆప్షన్ నంబర్ 4. కొద్దిగా క్లూ ఇస్తే కొంచెం అది కూడా గెలుచుకుంటాం. చింపి నడుగు చెప్తాడు. అమ్మాయిలు గురు. అమ్మాయిలు కాలేజ్ అనగానే కొడతారు రే బాస్. ఇప్పుడు కొడతారు, బయటికి వచ్చి మరి కొడతారు నేను. లాస్ట్ ఆప్షన్. ఒక్క 1000 అన్న తెచ్చుకో. లెక్చరర్లు గుర్తుకొస్తారు ఫస్ట్. లెక్చరర్లు అంట. ఆన్సర్ నేను చెప్తున్నాను, ఈసారి నాకు గుర్తు పెట్టుకుని మీ బాస్ కి చెప్పు. ఓకే. క్లాస్ రూమ్లు, సీనియర్లు, స్నేహితులు, క్లాస్మేట్స్, స్వీట్ మెమరీస్. నాగలక్ష్మి, ఇప్పుడు నీ అవకాశం. బాస్ కి నమస్కారం పెట్టామా. నాగలక్ష్మి, బాస్ నీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటో చూద్దాం. కుటుంబంలోని వారంతా ఏ సందర్భాల్లో హోటల్లో భోజనానికి వెళ్తారు? ఇంట్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే స్పెషల్ గా తినాలనిపిస్తే హోటల్కి వెళ్తారు. ఇంట్లో ఎవరిదైనా బర్త్డే కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే బయటికి వెళ్ళి తింటారట. అవునా బాస్? అది మీ లిస్ట్ లో ఉందా బాస్? లేదమ్మా, మా లిస్ట్ లో అయితే లేదు. ఇంట్లో ఫుడ్ సరిగ్గా కుదరకపోతే హోటల్కి వెళ్ళి తింటారు. ఇంట్లో ఫుడ్ నచ్చకపోతే లేదా సరిగ్గా కుదరకపోతే ఏదైనా వెరైటీగా కావాలి అనుకుంటే హోటల్కి వెళ్తారట బాస్. అవునా? ఆల్రైట్, వెరైటీ భోజనం కోసం వెళ్తారు. నాగలక్ష్మి 1000 రూపీస్. ఆప్షన్ నెంబర్ 3. టేస్టీగా ఉండే ఫుడ్ తినడానికి. టేస్టీగా ఉండే ఫుడ్ కోసం వెళ్తారంట బాస్. అవునా? వెరైటీ అంటే అది కాదా? ఇంట్లో సరిగ్గా కుదరకపోతే వెరైటీ అంటే అది కాదా? పార్టీస్ ఉంటే పార్టీస్ ఏమైనా ఉంటే వెళ్తారట బాస్. 2000 రూపీస్ దే. ఆప్షన్ నెంబర్ 4. ఇంట్లో టైంకి ఫుడ్ లేకపోతే హోటల్కి వెళ్తాం. ఇంట్లో టైంకి వంట చేయకపోతే హోటల్కి వెళ్తారంట బాస్. అవునా? సారీ అమ్మా, టాప్ 5 లో లేదు. లాస్ట్ ఆప్షన్. 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పావు, 2 రాంగ్ ఆన్సర్స్ చెప్పావు. ఒకే ఒక్క అవకాశం మిగిలింది. 3 2 1. నన్ను చూస్తే ఇంకేం చెప్తావు? నన్నే చూస్తుంది అలాగా. సో నాగలక్ష్మి, నువ్వు చెప్పలేని ఏంటో చూద్దాం. ఏమన్నా హాలిడేస్ కి బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా గిఫ్ట్ వాచర్లు వచ్చినాయి అనుకో, హోటల్స్ గిఫ్ట్ వాచర్లు, అక్కడికి వెళ్ళి తినాలి కాబట్టి తింటాం. నెక్స్ట్, ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వంట చేయకపోతే
నేను అది చెప్పాను ఏం కదా. చెప్పావు? ఇంట్లో ఫుడ్ అవైలబుల్ లేకపోతే బయటికి వెళ్ళి ఇంట్లో ఫుడ్ ఎందుకు తింటామని. అవైలబుల్ గా లేదో చెప్పాలి మరి 100 రీజన్స్ కి అవైలబుల్ గా ఉండదు నన్ను జాను అనిపించావు ఓకే కిటయాస్ బాస్కి నమస్కారం పెట్టు నమస్తే బాస్. ఓకే బాస్ నమస్తే బట్ వాట్స్ ద క్వశ్చన్ చూడదగిన ప్రదేశాలకి మనం బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఎలాంటి ప్రతిపాదికన వాటిని ఎంపిక చేసుకుంటాం బీచ్కి వెళ్తాం. ఆ బీచ్ ఆ బీచ్ ఆ బీచ్ 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 అవునా బాస్ బీచ్ సముద్రం నదులు జలపాతాలు ఎస్ అలాంటివి ఉండే ప్రదేశాలకు వెళ్తారు కృష్ణ 1000 రూపీస్ ఇంకా పార్కులు పార్కులకి వెళ్తారా మా ఇంటి పక్కనే ఉంటదిరా దానికి అంత ప్లానింగ్ ఎందుకు సినిమాకి సినిమాకి వెళ్తారా చూడదగ్గ ప్రదేశమారా సినిమానా ప్రదేశం నాయన ప్రదేశం ప్రదేశం గుళ్ళ కాడికి వెళ్తాం. దేవాలయాలకి లేదా గుళ్ళకి గోపురాలకి ఎస్ తీర్థస్థలాలు ఉన్నాయి కృష్ణ 2000 ఆప్షన్ నంబర్ 5 వేరే దేశాలకు వెళ్తాం. వేరే దేశాలకు వెళ్తారంట అవునా బాస్ టాప్ 5 లో లేదు కృష్ణ మరి ఆప్షన్స్ అయిపోయినాయి నువ్వు చెప్పలేనివేంటో మనం చూద్దాం చారిత్రక స్థలాలు అంటే కొండలు లేదా హిల్ స్టేషన్స్ కి వెళ్తారు అండ్ జూ సరే మొత్తానికి రెండే పక్క పక్కన కూర్చున్నారు ఒకటే రకంగా ఆలోచిస్తున్నారు ఇద్దరు ఇగో 1 2